లీడర్ అంటే ఆడరేసుడే కాదొల్లో, అవసరమైతే నడుమొంచి పని చేసి చూపెట్టాలి. అసంటోళ్ళే అసలు సిసల్ లీడర్లు. ఒకప్పటి వెనకటి తరం లీడర్లు అట్లనే చేసేటోళ్ళు. కానీ ఈ తరం లీడర్లు అట్లా కాదొల్లో, ఏ పని చేసినా ఫోటోలకు ఫోజులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ చిన్న సీఎం పవనాలు సార్ అట్లా కాదొల్లా, మంచి మంచి పనులు ముంగటేసుకొని అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగి అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టే ముంగటికి పోతుంటాడు సారు. ఇంతకు ఇప్పుడు మళ్ళేం చేసిండంటారా? ఇవాళ దునియా పర్యావరణ దినోత్సవం కాబట్టి అందరు లీడర్ల లెక్క ఏదో ఒక మొక్క నాటి ఫోటోలకు పోజులు ఇవ్వకుండా ఇగో ఇసొంటి ఓ మంచి కార్యం ముంగటేసుకున్నాడు సారు. దునియా పర్యావరణ దినోత్సవం ఇవాళ సీడ్ బాల్లను తయారు చేసే గొప్ప కార్యాన్ని చాలు చేసిండు ఆంధ్రప్రదేశ్ చిన్న సీఎం పవన్ సారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో ఉన్న బటర్ఫ్లై పార్క్ లా బడి పిల్లలతో కలిసి స్వయంగా సారే సీడ్ బాల్లను చుట్టిండి. ఇట్లా సకల ముక్కులం కూర్చొని చేతి గ్లౌజులు తొడుక్కొని మట్టి ముద్దలో ఇత్తనాలు పెట్టుకుంటా ఆర్షేలతోటి ఆడించుకుంటా ఇత్తన బంతులు తయారు చేసిండు పవన్ సారు. మంచిగా పిల్లలతోని బాతకాన్ని కూడా పెట్టిండు. ఇక ఇదే కార్యంలో కొలువు తీర్చిన కొండపల్లి బొమ్మలను చూసి మస్తు సంబరపడ్డాడు సారు. చెక్కతోటి తయారు చేసిన గడియారాన్ని చూసి కళాకారుల టాలెంట్ కు ఫిదా అయ్యిండు. ఇక ఏడు సంది చాలు చేస్తే 15 తారీఖు దాకా అంటే 10 రోజుల్లోనే 2.5 కోట్ల సీడ్ బంతులను చుట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు చిన్న సీఎం. పెద్ద టార్గెటే మరి, అందుకే సారే స్వయంగా రంగంలోకి దిగిండు అన్నట్టు. ఇట్లా సీడ్ బంతులు చుట్టేటోళ్లకు హుషారు తెప్పించిండు. అంతేకాదు తన తల్లి అంజనాదేవి పేరిట తెల్లపోనికనే ఒక చెట్టును సుతం నాటిండి ఇదే జాగాల. ఇదే రీతిలా ఏక్ పేడ్ మాకే నామ్ అనే థీమును స్ఫూర్తిగా తీసుకొని అందరు కూడా తల్లి పేరు మీద చెట్లు నాటాలని సుతం పిలిపించిండు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. అటెంకా మొగుల మీదకి డ్రోన్ ఎగిరేసి స్వయంగా ఆపరేట్ చేసుకుంటా కొన్ని సీడ్ బాల్లను షాంపిల్ గా అడవిలో తల్లిండు పవన్ సారు. ఆనకాలం వచ్చినాక రాష్ట్రం అంతటా తల్లేతందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇట్లా ఇక ఇదే కార్యం మీద అటు సీఎం చంద్రాల సార్ మాట్లాడుకుంటా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలు చేసిన సీడ్ బాల్స్ తయారీ కార్యాన్ని రేపటి రోజుల్లో ఒక ఉద్యమంగా మారుస్తామని వచ్చిండు. చూడాల మరి ఈ కార్యం ఉద్యమం లెక్క మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హరిత ఆంధ్రప్రదేశ్ గా ఎప్పుడు మారుతుంది అనేదిగా.